ఓపిక చాలా ఓపికగా కొద్దిగా ఉడకపోస్తుంటే కూడా చాలా ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నాకు బాగా నచ్చింది ఏంటంటే మల్లన్న మాట్లాడుతుంటే లొల్లి పెట్టి మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదంటే మా ఎమ్మెల్యే పేరు చెప్పలేదని లొల్లి పెట్టిన మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేక నమస్కారం. నేను మాట్లాడినప్పుడు జర లొల్లి పెట్టకు, అందరి పేర్లు చెప్పిన అందరినీ కవర్ చేసి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఎన్నికల రణరంగంలో దిగినాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సేవేలలో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడ్డగోలుగా మాట్లాడి ఆయన ముఖ్యమంత్రి అయిన కాడికి వెళ్ళి ఏం మాట్లాడుతుండో మీరే చూస్తున్నారు. ఏమంటాడు? బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ శకం ముగిసింది, ఒక్క సీటు కూడా గెలవరు, దమ్ముంటే ఒక్క సీటు గెలిచి చూపెట్టు అని చెప్పి ఆ రోజు నాకు సవాల్ విసిరిండు. నేనేమన్నా ఉన్న 17 సీట్లు ఉన్నాయి, ఉండేవి ఉంటాయి, నడిచేది నడుస్తుంది. రేవంత్ రెడ్డి నువ్వు చాలా పెద్ద గొప్పనివి కదా, పెద్ద తురుంకాను